ఒక కొత్త పలుకు చూసుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళ వార్. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పే వాళ్ళు ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. ఏపీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాధారకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూశాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీదెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకి ఇవ్వడం లేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. దీంతో అన్నపై పై చేయి సాధించడం ఎలా అని కవిత అంతర్మదనం చెందారు. బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ చేయలేరు అని పలు సందర్భాల్లో రుజువైంది. తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారం మహా చెడ్డది అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది. కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు కానీ, ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు. కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆమె పరిచయాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినందున జగన్ షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి హాయస్థితిలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఈ పరిస్థితి లేదు. అటు పార్టీని ఇటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్ ఉన్నారు. ఆయన గీసిన గీత కవిత దాటుతారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. కేసీఆర్ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యమన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు కవిత. పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారం చేయవచ్చు. తాజా పరిణామాలతో కేసీఆర్ కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం వలె బజారున పడింది. అంతర్గతంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కేసీఆర్ విషయంలో ఆయన కళ్ళ ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. సో ఆర్కే వద్ద ఒక వివరణాత్మకమైనటువంటి స్టోరీలు ఉంటాయి. సో గతంలో జరిగినటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే గతంలో ఇప్పుడు ఉన్నటువంటి షర్మిలకు కానీ, షర్మిల కుటుంబానికి ఏ విధమైనటువంటి ఆ పరిస్థితి ఉందో ఇప్పుడు కేసీఆర్కి సైతం కూడా అటువంటి పరిస్థితి రాబోతా ఉందన్నటువంటి అంశాన్ని ఆయనే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు, వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. షరా మామూలే. తండ్రుల అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్న చెల్లెల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు బద్ధశత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలుగునాట వర్తమాన రాజకీయాల్లో ఇదేదో రసవత్తర ఘట్టం. ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలు ఇప్పటిదాకా చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో అదే సీన్ రిపీట్ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం, సంపదలో కుమార్తెలకు వాటా దక్కకపోవడం ఆ చెల్లెల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్ హయాంలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్తబంధాన్ని చాటి చెప్పిన వాళ్ళే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయట పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పంపకంలో తమకు అన్యాయం చేస్తున్నారని కోరుకున్న రాజ్యసభ సీటు ఇవ్వకుండా నిరాధారణకు గురి చేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూశాం. ఈ ఆస్తుల గొడవలో తల్లి విజయలక్ష్మి కుమార్తె షర్మిలకు అండగా నిలవడం, వివాదాలు న్యాయస్థానాలకు చేరడం చూశాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీదెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్కి ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడం లేదని అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. పుండు మీద కారం రాసినట్టుగా కేటీఆర్కు తోడు అప్పటి ఎంపీ జోగులపల్లి సంతోష్ కుమార్ పార్టీలో ప్రాధాన్యం పెరిగిపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఒక దశలో కేసీఆర్ తలబోశారు. రేపో మాపో తాను ముఖ్యమంత్రి కాబోతున్నానని కేటీఆర్ కూడా చెప్పుకున్నారు. దీంతో అన్నపై పైసేది సాధించడం ఎలా అని కవిత అంతర్మదనం చెందారు. భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు.
అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీష్ రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్ను ధిక్కరించే సాహసాన్ని హరీష్ రావు చేయలేకపోయారని పలు సందర్భాల్లో రుజువైంది. తాజాగా పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయి కేటీఆర్ అంతా తానే వ్యవహరించడం హరీష్ రావుకు రుచించలేదు. కిమ్ కర్తవ్యం ఏమిటా అని ఆయన కొన్ని రోజులుగా మదన పడుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి హరీష్ రావుకు ఆఫర్లు వచ్చాయి. అయినా ఆయన తొందరపడకుండా మౌనాన్ని ఆశ్రయించారు. కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా హరీష్ రావుకు లభించని పరిస్థితి. దీంతో ఆయన బీఆర్ఎస్ ను వీడతారని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగింది. ఫలితంగా కేటీఆర్ ఒక మెట్టు దిగి హరీష్ ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకున్నారు. బామర్దుల మధ్య తాత్కాలికంగా సఖ్యత కుదిరింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ గేట్లు కూడా హరీష్ రావుకు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్ కు తనయ కవిత రాసిన లేఖ లీక్ అయి కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి అమెరికా నుంచి వచ్చిన కవిత ఆ లేఖ తానే రాశారని ధృవీకరించారు. తాను రాసిన లేఖ లీక్ అయిందంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అన్నారు. తన తండ్రి దేవుడని, అయితే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. కేటీఆర్ ను అంటిపెట్టుకుని ఉంటున్న వారు కేటీఆర్, సంతోష్ కుమార్ మాత్రమే. ఈ ఇరువురు కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో అంటగాగుతూనే ఉంటారు. అయితే రక్తం పంచుకు పుట్టిన కవిత కంటే వారి మాటలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తారని భావించలేం. కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన బయట వారు అనాతి కాలంలోనే ఆయనకు దూరం అవ్వడం పరిపాటే. ఈ కారణంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్, సంతోష్ రావు అని భావించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చివరి 2 సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో అంతా తానే ఉన్నట్టుగా సంతోష్ కుమార్ వ్యవహరించారు. ఈ పరిణామాన్ని ఒక దశలో కేటీఆర్ కూడా జీర్ణించుకోలేకపోయారు. రాజీ పడడానికి అలవాటు పడిన హరీష్ రావు ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కవిత మాత్రం అప్పట్లోనే తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. ఈ దశలో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారిని కోల్పోవడం జరిగింది. ఈ తర్వాత అటు తండ్రి వద్ద, ఇటు పార్టీలో కేటీఆర్ ప్రాధాన్యం పెరిగింది. సరిగ్గా ఈ దశలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు వెల్లడి కావడం, ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిపోయింది. కుమార్తెను జైలు నుంచి బెయిల్పై విడిపించుకోవడానికి అప్పట్లో కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. కేటీఆర్, హరీష్ రావులను ఢిల్లీలో మకం చేయించి భారతీయ జనతా పార్టీ పెద్దల వద్దకు రాయబారాలు నేర్పించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కూడా ఆఫర్లు ఇచ్చారు. అయితే బీజేపీ పెద్దల నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారని నమ్మపలికిన కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ కు జిల్లా కొట్టడం బీజేపీ పెద్దలకు గుర్తొచ్చి ఉంటుంది. బీజేపీతో రాజీ ప్రయత్నాలు ఫలించకపోయినా మిగతా నిందితులతో పాటు కవితకు కూడా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత కవిత కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇటీవల కాలంలోనే ఆమె తిరిగి ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే పార్టీలో తనకు పూర్వం లభించిన ప్రాధాన్యత కరువైంది. కేసీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. వరంగల్లో భారీగా ఖర్చు చేసి నిర్వహించిన రజతోత్సవ సభలో కూడా ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు. అప్పుడు హరీష్ రావు కూడా రజతోత్సవ సభకు దూరంగానే ఉండిపోగా కేటీఆర్ సర్వం తానే వ్యవహరించారు. అదే సమయంలో పార్టీల కవిత రీఎంట్రీని ప్రజలు హర్షించడం లేదని ప్రచారం చేశారు. దీంతో పార్టీలో తనకు చోటు లేదన్న అభిప్రాయానికి కవిత వచ్చారు. పార్టీ పగ్గాలు సోదరుడు కేటీఆర్ చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటి అని మదనపడ్డారు. ఈ నేపథ్యంలో కవిత సొంత పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఈ దశలో తన కుమారుడు గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నట్లు సందర్భాన్ని పురస్కరించుకొని కవిత అమెరికా వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి కేటీఆర్ అమెరికా వెళ్లబోతున్నట్లు. అయితే అప్పటికి అమెరికాలో ఉన్న కవిత ఈ ఉత్సవాల గురించి ఎవరు సంప్రదించలేదు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వారు కూడా ఆమెను పట్టించుకోలేదు. అదే సమయంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేటీఆర్ తరపున మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అమెరికా వెళ్లారు. సుమన్కి ఇచ్చిన ప్రాధాన్యం కూడా తనకు ఇవ్వకపోవడంపై కవిత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వరంగల్ సభ తర్వాత తండ్రి కేసీఆర్ కు కవిత రాసిన లేఖ గురువారం బయట పొక్కింది. కవిత అమెరికా నుంచి తిరిగి రావడానికి ఒక రోజు ముందు ఈ లేఖ లీక్ కావడం యాదృచ్ఛికంగా కాకపోవచ్చు. ఈ లేఖను ఎవరు లీక్ చేశారనేది ఇప్పుడు తేలవలసి ఉంది. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఈ లేఖను లీక్ చేశాయా, లేక కవితనే తన రాకను ఒక రోజు ముందు వ్యూహాత్మకంగా లీక్ చేశారన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేనని బీఆర్ఎస్ నాయకులు ఆశల పల్లెకలో వ్యవహరిస్తున్న వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీ శ్రేణులకు నివ్వరపోయేలా చేశాయి. ఇప్పుడు కవిత అడుగులు ఎటు అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా స్పష్టమవుతుంది. $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కవిత వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చెల్లి షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ రెడ్డి ఆరోపించడం విన్నాం. ఇప్పుడు తెలంగాణలో కవిత వెనుక ఫలానా వారు ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలియకుండా మాట్లాడితే తమకే మంచిదే కాదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. మా చెడ్డ అధికారం మా చెడ్డది, అధికారం మహా చెడ్డది అయిన వాళ్ళ మధ్య కూడా దూరం పెంచుతుంది. తండ్రి కేసీఆర్ కు ఎదురు నిలిచి ధిక్కరించే సాహసం
ఇప్పటి వరకు కేటీఆర్ కానీ కవిత కానీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కవిత హఠాత్తుగా తండ్రికి ఇబ్బందులు సృష్టించే పని చేయడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. కవిత తిరుగుబాటు స్వరం టీ కప్పులో తుఫాన్లా చల్లబడుతుందా లేక బీఆర్ఎస్ పుట్టి ముంచుతుందా అన్నది ఇప్పుడు చెప్పలేం. కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలు మాట్లాడతారని కవిత అంటున్నందున కేసీఆర్ తన కుమార్తెకు సర్ది చెప్తారా లేక ఆమెను పార్టీ నుంచి బయటకు పంపుతారా అన్నది స్పష్టమవుతున్నది. కేసీఆర్ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ ఆమెకు లభించే పరిస్థితులు కల్పించడం లేదు. విమానాశ్రయం వద్ద కవితకు స్వాగతం పలకడానికి జాగృతి కార్యకర్తలు వచ్చి ఉండవచ్చు కానీ చివరి వరకు వారంతా ఆమె వెంట నిలబడకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒక విప్లవ ప్రయోగంగా నిలిచారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి రాజీ పడకుండా పాదయాత్ర చేసిన ఆమెకు ఆదరణ లభించలేదు. దీంతో అన్న జగన్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పగలు రాత్రనక కష్టపడాలి, అవరోధాలను ఓర్పుగా అధిగమించాలి. ఈ లక్షణాలు షర్మిలలో లేకపోవడం వల్ల ఆమె రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో దాంట్లో ఆమె పాల్గొన్నది. సరే మొత్తానికి మాత్రం ఆమె సంబంధించినటువంటి విషయంలో మరి తండ్రి ఆమెను ఏమైనా మినహాయింపిస్తాడా లేకపోయేది ఉంటే తండ్రి ఆమెను గెంటేస్తారనేది కొంత చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. గతంలో షర్మిల పరిస్థితి కూడా అట్నే ఉన్నది. పార్టీలు పెట్టినంత మాత్రాన ఆదరించేటువంటి వాళ్ళు లేకపోయినట్లయితే పార్టీ ఆగమైపోతుంది. దానికి ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షర్మిల కారణం. షర్మిలను చూస్తే తెలుస్తుంది. అంటే అన్న మీద ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉందని పార్టీ పెట్టింది షర్మిల. మెయిన్ ఉద్దేశం అదే. ఏదో అధికారంలోకి వస్తామా లేదా అనేది తర్వాత విషయం. ఆమె అధికారం రాకపోయినా కానీ అన్న అధికారం కోల్పోవాలని చెప్పేసి ఆమె ప్రయత్నించింది. సో అదే జరిగింది. రేపు మాపు ఒకవేళ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్న ముఖ్యమంత్రి అవుతాడు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో అన్న ముఖ్యమంత్రి కావద్దు, నేను అయినా కాకపోయినా పర్వాలేదు, కానీ అన్న మాత్రం ముఖ్యమంత్రి కావద్దన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక వ్యవహారంగా కనబడతా ఉన్నది.